నల్గొండ జిల్లాలో పెద్దగట్టు దూరస్పల్లి లింగమంతుల జాతర తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన రెండవ అతిపెద్ద జాతర నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నీడమరురు మండలం ఎర్రబెల్లికి గ్రామానికి చెందిన శ్రీ శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాలదేవి జాతర అత్యంత కీర్తి ప్రతిష్టలతో కలిగిన జాతర. పూర్వం శంకరుడు పార్వతీదేవి అవతారము పడమారి శంకరుడు లింగమంతుల స్వామిగా మరియు పార్వతీదేవి మాణిక్యాలదేవిగా జన్మించారు. వారి వివాహానంతరం మాణిక్యాలదేవి లింగమంతుల స్వామిని ఒక వరం కోరింది. అది ఏమనగా, కృతాయుగంలో మన జన్మ సమాప్తమవుతుంది, కానీ కలియుగంలో మన కీర్తి కొనియాడి దేవతలుగా పూజింపబడాలని వరం కోరింది. ఆమె కోరిన ప్రకారంగా కలియుగం మొదటి దశకంలోనే ఈ ఎర్రబెల్లి గుట్టపైన బండసొరికిలో నిలిచినారు. పోతరాజు పెద్ద కుమారుడు భక్తరన్న, ఆయన శిష్యులు అయిన బైకాని వారు శివుణ్ణి కొలుస్తున్నారు. ఆ బైకాని వారిలో ఒకరు బుర్కాల లింగయ్య గంగా స్నానానికి స్వామిని తీసుకొని ఎర్రబెల్లి గ్రామం గుట్ట వద్ద నుండి వెళుతున్న సమయంలో ఆయనపై లింగమంతుల స్వామి శిగం పూనకం రూపంలో వచ్చి కెవ్వున కేక వేశాడు. అప్పుడు ఆ గుట్టకు ఒకవైపున మన్నెంవారు మరియు మూషిముఖవారు మరియు గోపాలపురం వాస్తవులు, బోడవారు, కడరివారు, పగడాలవారు, నల్లబోతువారు గొర్రెలను మందపట్టి ఉన్నారు. ఆ సమయంలో వారి గొర్రెల మందకు తీవ్రమైన వ్యాధులు సోకి అనారోగ్యంతో ఉన్నవి. ఆ కేకు శబ్దం విని బుర్కాల లింగం వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన, మీ ఎర్రబెల్లి గుట్టపైన లింగమంతుల స్వామి వెలిసినారు, మీరు ఆయన జాతర చెయ్యండి, మా గొర్రెల మందులు సుభిక్షంగా ఉంటవి అని చెప్పి వెళ్ళినారు. మా గొర్రెల మందులు సుభిక్షంగా ఉంటే మీ జాతర చేస్తాము అని మొక్కగా వారి గొర్రెలకు అనారోగ్యం తొలగిపోయింది. ఒక నెల తర్వాత బుర్కాల లింగం, బైకాని లింగం గంగ స్నానం చేసుకుని వచ్చారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు జాతర నిర్విఘ్నంగా జరుగుతుంది. సౌందర్యవతి అయినటువంటి మాణిక్యాలదేవి యుక్త వయసుకు వచ్చిన తర్వాత శివుడు పరిణయం అడమని అడుగుతాడు. అందుకు చెంచురాజు మరియు ధీరురాలు అయిన చెంచువనిత మాణిక్యాలదేవి ససేమీర అంటోంది. ఆమె అందచందాలకు లోనటువంటి శివుడు ఆమెను లోపరుచుకోవటం కొరకు యుద్ధ ప్రకటిస్తారు. బలహీనురాలు అయిన చెంచువనిత పారిపోయి గొర్రెల మందలో దాచుకోవటం జరుగుతుంది. అప్పుడు శివుడు చెంచుగూడంపై ఉన్న గొర్రెల మందల్లో దూరి చెంచు వనితను ఎత్తుకురావటం మరియు వివాహం చేసుకోవడం జరుగుతుంది.